జ్ఞాపకం చేసుకున్నాం. ఆస్తుల కంటే ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఏం పాడైపోయినో చూసుకోవడం పరిగెట్టలేదు. ఇలా మనం అందరూ ప్రశ్న చేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం అందరూ ఉంటుండగా, ఇక్కడ ఇలాగ అందరూ ఉంటుండగా ఎవరో ఇల్లు పేరు పెట్టి పిలిచి ఆ ఇల్లు తగులడిపోతుంది, అక్కడ ఇప్పటికే సగం అయిపోయింది అని ఏదో పేరు పెట్టి ఇక్కడ చెప్పారు కూడా, ఎవరైనా వచ్చి వాళ్ళు అలాగే ఉండిపోతారా? ఇది ఆత్మ సంబంధమైన స్థలము, ఆత్మ సంబంధమైన సమయము. తగులడితే తగులడిందిలే, కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శేషం ఉంది. నాకు తెలుసు, శ్యామ్ గారు ఎరుగును, మాథ్యూస్ గారు శ్యామ్ బాగా ఎరుగును. వాళ్ళ ఆ గ్రూప్ ఆఫ్ చర్చెస్లో ఆయన ఒక మెయిన్ లీడర్గా ఉన్నారు. ఆయన కుమారుడు 10th చనిపోయాడు, బ్రెయిన్ ఫీవర్ ఏదో చనిపోయాడు. 10th చదువుతున్నాడు, ఒకడే కుమారుడు. ఆమె కూడా ఒక మంచి కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు, మంచి లెవెల్లో ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు హైదరాబాద్లో. అయితే ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత, చనిపోయిన వారము బహుశా మంగళవారం చనిపోయినట్టున్నాడు, బుధవారం ఇలాగే సమాధి అయింది. బుధవారం రోజున పాస్టర్ గారు ఆయనకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు నెక్స్ట్ సండే వాక్యం మాట్లాడాలి కదా, ఆరాధన వాక్యం చెప్పాలి కదా, పర్వాలేదులేండి నేను వేరే వాళ్ళకి దాన్ని అప్పగిస్తానంటే, ఆయన అంటే వై అంకుల్ వై, ఎందుకు అప్పగిస్తారు? వేరే వాళ్ళు నాకు ఇచ్చారు కదా, నేను చెప్తాను. అదే బాబు విషయమే కొంచెం మీకు దుఃఖం ఉంటుంది కదంటే, అంటే రోజు దుఃఖపడతాం అంకుల్, సో సండే ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్, తప్పకుండా చెబుతాను. మాథ్యూస్ గారండి, తెలుసు మీకు ఈ విషయం కదా. ఆయన లేచి చెప్పిన విషయం ఏంటంటే, నన్ను మంచి క్రైస్తవ కుటుంబంలో మంచి తల్లిదండ్రులకు నన్ను ఇచ్చి చిన్నతనం నుంచి భక్తి భావాలతో నన్ను పెంచి రక్షణానుభవంలోకి నడిపించారు. తర్వాత నాకు విద్యాబుద్ధులు అబ్బిని, నేను చేసుకున్న భార్య నాకు తగినట్లుగా సరిపోయిన భార్యను ప్రభువు నాకు ఇచ్చారు. ఆత్మ సంబంధిగా నన్ను ప్రోత్సహించేది అన్ని విషయాల్లో. మమ్మల్ని ఇద్దరిని ప్రేమించి ప్రభు ఒక బాబునిచ్చి 15 సంవత్సరాలు ఆ బాబుతో మేము ఆనందించేటట్లుగా మాకు అనుగ్రహించాడు. ఇప్పుడు ప్రభు మా బాబుని తీసుకున్నాడు అని నేను ప్రభుని స్తుతిస్తున్నాను అని ఆయన చెప్పాడని, మా అబ్బాయి కూడా ఆ చర్చ్ మెంబరే కనుక తాను చెప్పగా నేను విన్నాను. మాథ్యూస్ గారిని కలిశాను. ఆ తర్వాత ఒక మీటింగ్లో కలిసాం మేము. ఆయన రాజీనామా చేసి సంపూర్ణ సేవకు వచ్చాడు. దాని వెనకాల ఒక కారణం చెబుతారు. ఇక మన ఖర్చులు ఏమున్నాయి? బాబుకి ఏదో ఫీజులో, పుస్తకాలు, బట్టలో, అదో ఇదో, కార్లు పంపించడం, తీసుకురావడం, ఇవేమీ లేవు కనుక మనకి డబ్బులు ఎందుకు ఇప్పుడు? కనుక ఒక ఉద్యోగం చాలు, పరిచర్యకు నన్ను అప్పగించుకుంటాను. ఇప్పుడు ఆసిస్టర్ కూడా ఉద్యోగం మానేసి సండే స్కూల్ చూస్తుంది. వాళ్ళకి ఏదో కొంచెం ఏదో పెన్షన్ లాంటిది వాళ్ళ ఫాదర్కి ఎవరికేదో వస్తుంది, దాని మీద వాళ్ళు గెట్ ఆన్ అవుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక సెకండ్ హ్యాండ్ కారు కొరకు వెతుకుతూ ఉంటే ఒక 3 లక్షల కారు ఉందని మా అబ్బాయి నాకు చెప్తే, నేను చెబితే అంత వద్దులే అన్నారట, కొంచెం తక్కువలో ఉంటే. చూడండి ప్రియులారా, శేషము మిగిలింది, ఉంది శేషము. యోబు అంతా కోల్పోయాడు అన్నప్పుడు ఆయన ఇప్పుడు ఈ స్థితిలో నేను నా ప్రభువుని ఎలా సంతోషపెట్టగలను, నేను ఎట్లా ఆరాధించగలని ఆలోచన చేసిన ఒక అంతస్తుంది. దానికి నువ్వు ఎదగాలని ఈ వార్షిక సభలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శేషం ఉంది, నాకు తెలుసు.